పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలతో పచ్చడి చేస్తున్నానండి. పచ్చి పచ్చడి అంటారు దీన్ని. దీనికోసం హాఫ్ చెక్క ఇది కోకోనట్ తీసుకున్నాను, పచ్చి కొబ్బరి, కొన్ని పచ్చిమిరపకాయలు, చింతపండు, ఒక చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు కొన్ని, టమాటా ముక్కలు, ఇవి కొత్తిమీర పుదీనా రెండు కడిగి కొన్ని కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇది ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి. ఇవన్నీ మొత్తం కలిపి గ్రైండ్ చేస్తాను. చేసినప్పుడు చూపిస్తాను. చిన్న జార్లో పచ్చి కొబ్బరి, కొంచెం చింతపండు, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని పెద్ద జార్లో వేసి మొత్తం కలిపి గ్రైండ్ చేస్తాను. చూడండి. ఆ తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పులుపు కారం అది మన టేస్ట్ని బట్టి ఉంటుంది. కొంచెం అల్లం ముక్క వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు, తర్వాత టమాటా ముక్కలండి, కొత్తిమీర పుదీనా మొత్తం చేసి గ్రైండ్ చేసుకుంటా. బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది కొంచెం వాటర్ వేసి బరకగా గ్రైండ్ చేసుకున్నానండి. తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఒక్క తిప్పాలి, అంతేనండి. ఒక్క తిప్పు చాలు, అంతకన్నా ఎక్కువ వద్దు. ఆనియన్స్ వేసి కొంచెం బరకగా ఒక తిప్పానండి, అంతే. చూడండి, చట్నీ రెడీ అయిపోయిందండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా బాగుంటుంది. బగారా రైస్లో కూడా బాగుంటుంది, బిర్యానీలో కూడా బాగుంటుంది. చూడండి, టేస్ట్ చూస్తాను. టేస్ట్ కూడా కరెక్ట్గా ఉందండి. కారం, ఉప్పు అంతా అంతేనండి. ఈ పచ్చడి కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనికి స్టవ్ అవసరం లేదండి, గ్యాస్ ఏం కానీ. కాకపోతే పచ్చి అన్నీ వేసి గ్రైండ్ చేసేస్తే సరిపోయింది. వేడి వేడి అన్నంలో ఇంకా బాగుంటుందండి నెయ్యి వేసుకొని. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.